హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ నరేష్ సింగారపు. వెల్కమ్ టు సాయిరామ్ నెట్ మ్యాక్స్. ఈరోజు డేట్ వచ్చేసి 24 సెప్టెంబర్ 2024 అండ్ టైం వచ్చేసి 9:20 AM. ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బి ఎన్టీపీసీ జాబ్స్ నోటిఫికేషన్ గ్రాడ్యుయేషన్ మరియు అండర్ గ్రాడ్యుయేషన్ పోస్టుల గురించి నేను మీకు ఇన్ఫర్మేషన్ టోటల్గా A to Z ఇన్ఫర్మేషన్ ఇస్తాను అండి. ముందుగా ఎన్టీపీఎస్సీ గ్రాడ్యుయేషన్ పోస్టులు, వాటి ఎన్ని పోస్టులు, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఏజ్ లిమిట్ ఏంటి అనే వివరాలు మీకు నేను తెలియపరుస్తాను. ఆర్ఆర్బిలో ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ పోస్టులు వచ్చేసి 8,113 పోస్టులు రిలీజ్ అయ్యాయండి. ఈ 8,113 పోస్టులకి ఎనీ గ్రాడ్యుయేషన్ అంటే ఎనీ డిగ్రీ ఎలిజిబుల్, క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ. అండ్ దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 13th అక్టోబర్ 2024, 13/10/2024 లాస్ట్ డేట్ అండి. ఇక దీని ఏజ్ లిమిట్ మరియు ఫీజు అండ్ ఏ పోస్టులు ఇందులో ఉన్నాయి కేటగిరీ అనే వాటి గురించి చెప్తాను. ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ పోస్టులు వచ్చేసి మనకి 8,113 పోస్టులు అండి. ఈ 8,113 పోస్టులలో మనకి వారు వివిధ రకాలైన కేటగిరీకి సంబంధించిన పోస్టులని ఇచ్చారు. 1 2 3 4 5 మొత్తం 5 కేటగిరీకి సంబంధించిన పోస్టులు అండి. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ సీరియల్ నెంబర్ 1 వచ్చేసి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, అండ్ సీరియల్ నెంబర్ 2 వచ్చేసి స్టేషన్ మాస్టర్, అండ్ సీరియల్ నెంబర్ 3 వచ్చేసి గూడ్స్ ట్రైన్ మేనేజర్, అండ్ సీరియల్ నెంబర్ 4 వచ్చేసి జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, అండ్ సీరియల్ నెంబర్ 5 వచ్చేసి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. ఈ 5 కేటగిరీకి సంబంధించిన పోస్టులకి మన ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వారు ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ పోస్టుల కింద 8,113 పోస్టులని రిలీజ్ చేశారు. దీనికి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్, బీటెక్ చేసిన వారు కానీ, నార్మల్ డిగ్రీ చేసిన వారు కానీ, ఓపెన్ డిగ్రీ చేసిన వారు కానీ, ఎవరైనా రెగ్యులర్ డిగ్రీ, ఎనీ డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు దిస్ క్వాలిఫికేషన్. ఏజ్ లిమిట్ వచ్చేసి జాగ్రత్తగా వినండి చెప్తున్నాను. మినిమం ఏజ్ లిమిట్ 18 అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 36. ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ అనేది మెన్షన్ చేయలేదండి. మన 2025 జనవరి 1 నాటి ఈ ఏజ్ క్రైటీరియా వచ్చేసి మనకి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసేది 1/1/2025 1/1/2025 నాటికి మినిమం ఏజ్ లిమిట్ 18, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 36. అండ్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మనకి ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి మన నోటిఫికేషన్ ప్రకారంగా మెన్షన్ అవుతుంది. అది మీరు ఆన్లైన్ చేసేటప్పుడు చూసుకొని ఒకసారి నోటిఫికేషన్ మీకు ఏజ్ క్రైటీరియా అందులో మెన్షన్ అవుతుంది, అది క్యాలిక్యులేట్ చేసుకొని ఫాలోఅప్ అవ్వాలి. అండ్ దీనికి ఈ నోటిఫికేషన్కి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 13th అక్టోబర్ 2024. టైం వచ్చేసి 23.59 hours అంటే మిడ్ నైట్ 11 PM మనకి క్లోజ్ అయిపోతుందండి. సో ఇది వ్యూవర్స్ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్ పోస్టులు 8,113 పోస్టులకి ఏజ్ లిమిట్ మరియు కేటగిరీ వైజ్ పోస్టులు అండ్ లాస్ట్ డేట్ గురించి మనం ఈ వీడియోలో చూసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు చూసుకుందాం. ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు వచ్చేసి 3,445 పోస్టులు రిలీజ్ చేయడం జరిగిందండి ఆర్ఆర్బి వారు. ఈ పోస్టులకు గాను మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 20 అక్టోబర్ 2024 అంటే 20 అక్టోబర్ 2024 మిడ్ నైట్ 11:59 PM వరకు లాస్ట్ డేట్ అండి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి ఏజ్ లిమిట్ వాళ్ళు పరిగణలోకి తీసుకునేది కట్ ఆఫ్ డేటు 01/01/2025 అంటే
జనవరి 1, 2025 నాటికి మినిమం వయసు 18 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం వచ్చేసి 33 ఇయర్స్. ఓకేనా. ఈ నోటిఫికేషన్కి కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన రెగ్యులేషన్స్ అప్లై అవుతాయి. దాంట్లో SC ST వాళ్ళకి మరియు OBC మరియు EWS వీళ్ళకి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇందులో అప్లై అవుతుంది, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవి. అండ్ ఈ NTPC అండర్ గ్రాడ్యుయేషన్ 3,445 పోస్టులకు గాను ఏ కేటగిరీస్ ఇందులో మెన్షన్ అయ్యాయి అంటే కమర్షియల్ సీరియల్ నెంబర్ 1 కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అండి. అండ్ సీరియల్ నెంబర్ 2 వచ్చేసి అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్. సీరియల్ నెంబర్ 3 వచ్చేసి జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. సీరియల్ నెంబర్ 4 వచ్చేసి ట్రైన్స్ క్లర్క్. ఓకే వ్యూవర్స్, ఈ 4 కేటగిరీలకి సంబంధించి టోటల్ పోస్టులు వచ్చేసి 3,445 పోస్టులు RRB NTPC అండర్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్. అండర్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ అంటే 12th క్వాలిఫికేషన్ 10+2 ఈక్వలెంట్ ఓపెన్ ఇంటర్ కానీ రెగ్యులర్ ఇంటర్ కానీ ఆయా ఈ సీరియల్గా చెప్పిన ఈ పోస్టులకి రిలేట్ కావాల్సిన క్వాలిఫికేషన్ మీకు మెన్షన్ అవుతుంది అనమాట అందులో నోటిఫికేషన్లో. అది జాగ్రత్తగా చూసుకొని అప్లై చేసుకోండి. అండ్ ఇక ఈ RRB NTPC గ్రాడ్యుయేషన్ పోస్టులు మరియు RRB NTPC అండర్ గ్రాడ్యుయేషన్ పోస్టులు అప్లై చేసుకునేటప్పుడు మీరు మన RRB ఆన్లైన్ వెబ్సైట్లో ఈమెయిల్ ID మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి లాగిన్ అయ్యి అప్లై చేసుకోవాలండి. సో జాగ్రత్తగా మీరు మీ పర్సనల్ ఈమెయిల్ ID మరియు పర్సనల్ ఫోన్ ఎప్పుడు రెగ్యులర్గా వాడే ఫోన్ నెంబర్నే ఇచ్చుకోండి. ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్టర్ అయ్యేటప్పుడు ఇప్పుడు అప్పటికప్పుడు క్రియేట్ చేసుకున్నది కానీ లేకపోతే ఎప్పుడో వాడంది కానీ మీరు మెన్షన్ చేయడం వల్ల ఏమవుతుందంటే రేపు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది 1 టైం రిజిస్ట్రేషన్ మాదిరిగా ఉంటుందన్నమాట ఈ RRB ఆన్లైన్లో. ఇంకా ఫర్దర్గా ఫ్యూచర్లో ఏమైనా పోస్టులు పడినా కానీ ఇదే లాగిన్ మీద మనం RRB ఆన్లైన్లో లాగిన్ అయ్యి ఇదే ఫోన్ నెంబర్ ఇదే ఈమెయిల్ ఐడితో మనకి సంబంధించిన క్వాలిఫికేషన్ సంబంధించిన పోస్టులు ఏమైనా పడితే అప్లై చేసుకునే ఫెసిలిటీ అనేది ఉంటుంది. కాబట్టి వ్యూవర్స్ మీరు ఏం చేయండి అంటే పర్మనెంట్ ఈమెయిల్ ఐడి పర్మనెంట్ ఫోన్ నెంబర్ని మెన్షన్ చేసుకోండి. దాన్ని రెగ్యులర్గా మీరు మెయిల్ ఐడి చెక్ చేసుకుంటూ ఉండాలి. RRB నుంచి ఏమైనా నోటిఫికేషన్స్ మీ అప్లై చేసుకునేటప్పుడు ఫోటో లేదా సిగ్నేచర్ లేదా ఏదైనా మిస్టేక్స్ పడితే ఎడిట్ ఆప్షన్ అలాంటివి ఏమన్నా వాళ్ళు మనకి ఫెసిలిటీ కల్పించినప్పుడు ఎడిట్ ఆప్షన్ కల్పించినప్పుడు అవి కరెక్ట్ చేసుకోవడానికి మీకు మీ మెయిల్కి మరియు మీ ఫోన్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో వ్యూవర్స్ జాగ్రత్తగా చెప్తున్నా వినండి, ఆన్లైన్ సెంటర్స్కి వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్లు ఈమెయిల్ ఐడి మాత్రం వాడకండి. మీకు సంబంధించిన పర్సనల్ ఈమెయిల్ ఐడి మీకు సంబంధించిన ఫోన్ నెంబర్ మాత్రమే వాడండి. ఓకే వ్యూవర్స్, ఇక ఈ RRB NTPC గ్రాడ్యుయేషన్ పోస్టులు మరియు RRB NTPC అండర్ గ్రాడ్యుయేషన్ పోస్టులకి ఈ రెండింటికి ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి BC మరియు అంటే BC మీన్స్ OBC మరియు జనరల్ కేటగిరీకి సంబంధించిన వారికి 500 ఫీజు. ఇది ఓన్లీ ఫీజు అండి. ఆన్లైన్ అప్లికేషన్ మన నెట్ సెంటరు లేకపోతే మీ సేవ CSC సెంటర్స్ వీళ్ళ ఆన్లైన్ ఛార్జెస్ కలపట్లేదు. ఓన్లీ గవర్నమెంట్ నోటిఫికేషన్లో ఇచ్చిన ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు వాళ్ళకి పే చేయాల్సింది వచ్చేసి OBC మరియు జనరల్ కేటగిరీ వాళ్ళకి 500 అండ్ SC ST వాళ్ళకి 250 మెన్షన్ చేయడం జరిగింది నోటిఫికేషన్లో. అండ్ ఇక ఈ SC ST మరియు OBC క్యాండిడేట్స్ అప్లై చేసుకునేటప్పుడు వారికి సంబంధించిన ఫీజు పే చేశాక అది ఎగ్జామ్ అనేది ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా అటెండ్ అయితే రిఫండ్ వస్తుందండి. మీరు పే చేసిన ఎగ్జామ్ ఆన్లైన్ అప్లికేషన్ అప్పుడు మీరు పే చేసిన ఫీజు అనేది కొంత రిఫండ్ వస్తుంది. సో మీరు అది ఎంత రావచ్చు అనేది చెప్పలేము, కొంత అయితే రిఫండ్ వస్తుంది. ఆ రిఫండ్ కోసం మీరు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ని మెన్షన్ చేసుకోవాలి. మ్యాక్సిమం పర్సనల్ బ్యాంక్ అకౌంట్ని మెన్షన్ చేసుకోండి. అంటే అప్లికేషన్ క్యాండిడేట్ ఎవరో వాళ్ళదే బ్యాంక్ అకౌంట్ నెంబర్ మరియు అకౌంట్కి సంబంధించిన IFSC కోడ్ అకౌంట్లో ఎలా ఉందో అయితే అలా నేము ఇది మెన్షన్ చేసుకోండి. మీకు ఎగ్జామ్కి సక్సెస్ఫుల్గా అటెండ్ అవుతే మీకు రిఫండ్ అనేది వస్తుంది.
ఒకవేళ మీకు అకౌంట్ అనేది రన్నింగ్లో లేదు, ఇనాపరేషన్లో ఉంది అని అనుకుంటే మీరు మీకు మీ పేరెంట్స్కి సంబంధించిన అకౌంట్ కూడా ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా మన వీడియోకి కమెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.